గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః. 2025 సంవత్సరం జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఒక గ్రహం 2 రోజులున్నరే ఉంటుంది, ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది, ఒక గ్రహం నెల 15 రోజులు ఉంటుంది, ఒక గ్రహం 3 నెలలు ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది, ఒక గ్రహం 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటుంది ఒక్కొక్క రాశిలో. ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో 3. ఒకటి సంవత్సరం ఉండేది గురువు. మరి రాహుకేతువు సంవత్సరంన్నర ఉండే గ్రహాలు రాహుకేతువులు. 2 సంవత్సరాల 6 మాసాలు ఉండేది శని. ఈ 3 గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి. దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు, అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర శుద్ధ పాడ్యమికి ముందుగానే నేను చెప్పాను. ఇప్పుడు కూడా జరుగుతోంది. అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదుటబడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం. యుద్ధం వద్దు వద్దు వద్దంటూ బార్డర్లో కాల్పులు జరపడం, దానికి ప్రతి కాల్పులు జరపడం, వద్దు ఆగిపోండి అంటాం. విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు, వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు. ఎదురుండి కొట్టుకుంటే అది వేరే, చాటు నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు. ఇటువంటి సమస్యలు ప్రపంచానికి, కుటుంబాలకి, మంచికి చెడుకి కూడా వస్తుంది. 2025 సంవత్సరం జూన్ నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. తులా వృషభ రాశులకి భృగు శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు 6ంట ఉన్నాడు. ఇది భృగు షట్క దోషం అంటారు. ఇది ఈ రాశికి స్వక్షేత్రమైనటువంటి శుక్రుడికి పెద్ద దోషమైంది. ఎందుకంటే స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. వాడు ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా భార్య నీతో కలిసి సంతోషంగా ఉండాలి. కాదు, ఆమె కావాల్సినవి నువ్వు ఇవ్వక ఇబ్బంది పెట్టి ఏడిపించి కష్టం వచ్చేటట్టుగా చేసి బయటికి ఏడలేకపోయినా లోపలైనా ఏడుస్తూ ఉంటే మగవాడు మాత్రం భాగ్యవంతుడు కాలేడు. ఐశ్వర్యం రాదు, ఐశ్వర్యం పోతుంది, దరిద్రం వస్తుంది. ఇంటికి లక్ష్మి ఇల్లాలు అన్నారు. భార్య ఇంటికి లక్ష్మి. అటువంటి భార్యకి ఎటువంటి లోటు లేకుండా చేస్తే నీ ఐశ్వర్యం నిలబడుతుంది. చాలామందికి ఉండే స్వభావం ఏంటంటే, నేను సంపాదించబడుతున్నాను, నువ్వు కూర్చొని తినేదారివి అని భార్యను కొంచెం తేలిగ్గా చూసేటువంటి మనస్తత్వాలు చాలామందికి ఉన్నాయి. అది కాదు. ఎప్పుడు కూడా భార్య అదృష్టం ఉంటేనే మగవాడు సంపాదిస్తాడు. అట్లా లేకపోతే మగవాడు సంపాదించలేడు. నా వల్లే సంపాదన వస్తుంది అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే నుదుటన్ వ్రాసిన వ్రాలు గలది 100 ఏళ్ళు చింతించినని. 100 ఏళ్ళు కష్టపడ్డా కూడా మరి నీ నుదుటన మంచో చెడో రాసిపెట్టాడు భగవంతుడు. దాన్ని నీవు సక్రమంగా కానీ ఆ చెడుని మంచిగా కానీ మారాలి అంటే నువ్వు 100 ఏళ్ళ పాటు బాధపడ్డా కూడా కాదు. దానికి ఎప్పుడు కూడా
ఒకటే చెప్పాడు, మానవుడు జన్మ ఎత్తిన తర్వాత జ్ఞానం ఉంది, ఇది తప్పు చేయకూడదని తెలుసు. స్వార్థం కోసమని, నీ కోసమని, నీ కుటుంబం కోసమని, నీ ఖర్చుల కోసమని పాపంగా డబ్బులు సంపాదించి ఇబ్బంది పడటం జరుగుతుంది. అట్లా ఇబ్బంది పెట్టి ధనాన్ని సంపాదించుకున్న తర్వాత నష్టం అనేది ప్రారంభమవుతుంది. దాంతోపాటు భార్య బాధపడితే ఇంకా కష్టం పెరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి శని బాగున్నాడు, శుక్రుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో బాగలేడు. గురువు, కుజుడు, కేతువు బాగున్నారు. ఈ గ్రహాలు బాగుండటం చేత చాలా వరకు మంచిగానే జరగటానికి అవకాశం ఉంది. కానీ కొన్ని గ్రహాల వల్ల, శుక్రుడు వల్ల బాగా ఇబ్బంది. భృగు షట్క దోషం అన్నారు. శుక్రుడు బాగుండకపోతే కుటుంబానికి, భార్యాభర్తలకి బాగా ఇబ్బందులు, కష్టాలు వచ్చేటువంటి లక్షణాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ముందు మీకు ఎటువంటి సమస్య ఉన్నా, భార్యకి ఎటువంటి సమస్య ఉన్నా ఓ చోట కూర్చొని మీలో మీరే పరిష్కరించుకోండి. మూడో వ్యక్తి లేకుండా మీరు మాట్లాడుకునే దాంట్లో తప్పు లేదు. ఒకళ్ళు చేసిన తప్పు ఉంటే మరి ఆ తప్పుని సరాసరి క్షమాపణ కోరటం వేరు, దాన్ని లోపల పెట్టుకొని నేను చేస్తే తప్పు, నువ్వు నా మీద ఎదురు తిరుగుతావా అనేటువంటి గొడవ పెట్టుకోవడం తప్పు. కాబట్టి రాశి వాళ్ళకి కుటుంబ కలహాలు మొదటి నుంచి చెబుతున్నా, ఎప్పుడు కూడా అంతర్యుద్ధం, ఇంటి లోపల యుద్ధం, ప్రభుత్వం లోపల యుద్ధం, ఇవన్నీ కూడా చాలా సమస్యలు. ఇవి బయటికి కనపడవు, కొద్ది కొద్దిగా పెరుగుతాయి. ఏమీ లేదు, పెద్ద పెద్ద దొంగలు పెద్ద పెద్ద కడ్డీలు తగలబడాలంటే కొబ్బరి పీచుతోటి తగలబడతాయి. కొబ్బరి పీచు బాగా అంటుకున్నది అంటే పెద్ద పెద్ద దూలాలు కూడా తగలబడిపోతాయి. అట్లాగే భార్యాభర్తల్లో ఎక్కడైనా సమస్య వచ్చి కలవలేకపోతే ఆ కుటుంబం, ఆ వంశమే భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ఈ తులారాశి చాలా కష్టాలకి, చాలా సమస్యలకి లోను కావాల్సిన అవసరం కనబడుతుంది. భార్యాభర్తలు ఏదైనా సమస్యల వల్ల విడిపోతారేమో అన్నంత భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అందువల్ల మీరు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ఈ జాతకానికి తగినటువంటి ఉపశమనం చేసుకుంటే మీకు చాలా మంచిగా ఉంటుంది. అదే కాదండి, ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయండి. మరి బియ్యపు రవ్వ, పంచదార కలిపి మరి చీమల పుట్టలకి వేయండి. తర్వాత ప్రతిరోజు కూడా శివదర్శనం చేసుకోవటమే కాక సోమవారం ఈశ్వరాభిషేకం చేయించుకోండి. ఎప్పుడు కూడా ఏదైనా బాగా కోపం వచ్చినప్పుడు కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. ఎవరైనా చెబుతున్నా, బాగా కోపం వచ్చినప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు తాగితే కొంచెంసేపు నోరు మూసుకొని మెదలకుండా ఓ 15 నిమిషాలు కూర్చుంటే ఆ కోపం పోతుంది. ఆ కోపంలో ఏం జరుగుతుందో తెలియదు. ప్రాణం తీసుకోవచ్చు, అవతల వాళ్ళ ప్రాణం తీయచ్చు, నీ ప్రాణం నువ్వు తీసుకోవచ్చు, అవతల వాళ్ళ ప్రాణం తీయచ్చు. కాదంటే జీవితంలో ఒకళ్ళ మొహాలు వాళ్ళు చూసుకోకుండా వైరం వచ్చేసి విడిపోవచ్చు. ఇటువంటి సమస్యలు రావడానికి ఈ రాశులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ఈ మేచే జాతకంలో ఏముందో దానికి తగిన పరిహారాలు చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది, మీ జాతకం బాగుంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి అష్ట కష్టాలు అంటారు, 8 కష్టాలట. భార్యాభర్త ఆనందంగా ఉంటే ఎంత ఉత్సాహంగా ఉంటారు, ఎంత పైకి వెళ్తారు. భార్యాభర్తల్లో సమస్య వస్తే ఎంత కుంగిపోయి పిచ్చివాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడితే మంచిది. అదే కాదు, ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు, మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా, వాళ్ళు తింటున్నారా, వాళ్ళు బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుక్కు తినేవాడు మాత్రం ఎక్కడా ఉండడు. అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే
నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి. అట్లా కనుక ఉంటే అడుక్కు తినేవాడు లేకుండా పోతాడు. నేను బాగుపడ్డాను, వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వాడి గతి నిగ్గురపడుతుంది. అందరం బాగుండాలంటే వాడు చేయగ దాపకుండా బతికేట్టుగా నువ్వు చూస్తే అడుక్కు తినేవాడంటూ ఉన్నాడు. స్వస్తి.